ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ మండలంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమం జరిగింది. సింగరాయకొండ టీడీపీ మండల అధ్యక్షులు మించల బ్రహ్మయ్య ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టీడీపీ సీనియర్ నాయకులు షేక్ సంధాని బాషా మరియు కోనపురెడ్డి సుబ్బారావు, టీడీపీ టౌన్ అధ్యక్షులు ఎస్కేఎస్ దాని, సోషల్ మీడియా బచ్చే గారు, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఘన నివాళులర్పించారు మరియు భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మన కొండేపి నియోజకవర్గంలోని సింగరాయకొండలో ఘనంగా నిర్వహించుకోవటం. ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు బ్రహ్మయ్య గారికి, ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన మన డైరెక్టర్ సింగయ్య గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు సీనియర్ నాయకులు సంధాని బాషా గారికి, చేమకుర్తి కృష్ణ గారికి, రామారావు గారికి, మన టౌన్ పార్టీ ప్రెసిడెంట్ సుబ్బారావు గారికి, అలాగే ఎస్టాని గారికి, సీనియర్ నాయకులు 40 సంవత్సరాల ఒంటి చేతి మీద జెండా మోస్తున్న రామారావు గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరులో నా నమస్కారం. ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ అంటే పేదల బడుగు బలహీన వర్గాల పార్టీ. ఆనాడు అన్నగారు నందమూరి తారక రామారావు గారు సినీ చలనచిత్ర రంగంలో అనేక చిత్రాల అవకాశాలు ఉన్నా కూడా 60 సంవత్సరాలు వారు అందరూ నన్ను ఆరాధించారు. వాళ్ళ కోసం నేను సేవ చేయాలనే ఒక గొప్ప ఆలోచనతోటి తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక గొప్ప నినాదంతో ఈ పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టి 9 సంవత్సరాల్లోనే అధికారంలోకి వచ్చి ప్రతి ఒక్కరికి ఒక ప్రాంతీయ పార్టీ సత్తా చాటిన వ్యక్తి కూడా మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన అనేక సంస్కరణలు, తెలంగాణలో పెత్తందారుల్ని చాలా దారుణంగా ఉండే పరిస్థితుల్లో పెత్తందారి వ్యవస్థ రద్దు చేసి విఆర్ఓల్ని మండల వ్యవస్థ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అలాగే పాలన వికేంద్రీకరణ కోసం ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, మన మండలాల్లో ఆర్టీసీ బస్ స్టాండ్స్ కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని రావడం జరిగింది. ప్రతి పేదవాడికి కడుపు నిండా భోజనం తినాలని కిలో 2 రూపాయల పథకాన్ని ప్రవేశపెట్టిన గొప్ప మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ప్రతి పేదవాడికి ఉండటానికి ఇల్లు, పక్కా గృహాలు కూడా నిర్మించి జనతా వస్త్రాలు కూడా ఇచ్చిన గొప్ప వ్యక్తి మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తిలో సగం వాటా కూడా ఆయనే ఆ రోజు ముందు తన కుటుంబంతోనే ప్రారంభించిన గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి లేని కోటి సభ్యతలున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ స్థాపించి ఎక్కడ కార్యకర్తలు వాళ్ళ భుజాల పైన మోసుకొని ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా అధికారంలో ఉన్నామంటే కేవలం కార్యకర్తలే అని కూడా మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు చూపిన ఆశయాలతోటి మన జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ఆలోచనతోటి ఐటీ రంగాన్ని ప్రోత్సహించి మన గ్రామాల్లో అనేక మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తయారు చేసుకోగలిగాం. ఆ రోజు ఇంజనీరింగ్ కళాశాలలు ఎక్కువ అవకాశాలు లేకపోయినా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆలోచించి అనేక విద్యా సంస్థలను స్థాపించి ఈ రోజు ప్రోత్సహించి మన పిల్లలు అమెరికాలో కానీ దేశ విదేశాల్లో ఉంటున్నారంటే దానికి నిదర్శనం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు
2019-24 అరాచక పాలన చూసి ఒక్క పరిశ్రమ కూడా కనీసం తీసుకొని రాలేక తట్ట మట్టి కూడా అభివృద్ధి చేయలేక వైసీపీ ప్రభుత్వం చేస్తే మళ్ళీ ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రం వైపు మొన్న వైజాగ్ లో జరిగిన సిఐఏ మీటింగ్ లో మీరు అందరూ చూశారు. సుమారుగా 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయంటే అది ఒక గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ఉండడం మన అదృష్టాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మన తీర ప్రాంతం సుమారుగా 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు కూడా రానున్న రోజుల్లో నిర్మించబోతున్నామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. మన దగ్గరే ఉన్న రామాయపట్నం పోర్టు ఈ సంవత్సరంలో పూర్తి చేసుకోబోతున్నాం. ఈ ప్రాంతం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని కూడా మీకు కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. ఈ గ్రామం 14-19 సుమారుగా రూరల్ అర్బన్ మిషన్ కింద 100 కోట్ల రూపాయల అభివృద్ధి చేసిన వ్యక్తి మన మంత్రి స్వామి గారు అని కూడా మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అలాగే ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ కొనసాగిస్తా ఉన్నాం. నాయకులందరూ మొన్న ఎన్నికల్లో ఈ మండలం అత్యధికంగా 6,000 మెజార్టీలు ఇచ్చిన కష్టపడిన ప్రతి కార్యకర్తకు అన్నగారి వర్ధంతి సందర్భంగా వాళ్ళకు కూడా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తితోటి మన నాయకుడు ఏదైతే స్ఫూర్తితోటి పార్టీ పెట్టాడో ఆ సిద్ధాంతాలకు గాను అలాగే ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి కొనసాగిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ మండలంలో జరగబోయే ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్ లో అన్ని స్థానాలు మనం గెలవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం కోసం 18 ఏళ్లు కష్టపడతా ఉంటే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా ఈ యొక్క ఐటీ కంపెనీలన్నీ అనేక భూములు తీసుకుని రావడం వైజాగ్ కి గూగుల్ గాని అనేక కంపెనీలు ఈ రోజు విశాఖపట్నం వైపు చూస్తా ఉన్నాయి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని తప్పనితోటి పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకి అండగా మనం ఉండాల్సిన బాధ్యత మన పైన ఉంది. మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమం మీరు అందరూ నిర్వహించినందుకు మన కూటమి నాయకులకు గాను అలాగే మన ఎన్నికల్లో మన భారతీయ జనతా పార్టీ అటు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రం పట్ల మీరు కాకినాడలో చూస్తే 1,600 కోట్ల రూపాయలతోటి గ్రీన్ అమ్మోనియా ఫ్యాక్టరీ కూడా స్థాపించడం జరిగింది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. త్వరలో ఈ మండలం వాళ్ళకు కూడా ఇంకో శుభవార్త, త్వరలో పాకల పిచ్చి కూడా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టుకోబోతా ఉంది. మీరెవ్వరూ ఊహించిన విధంగా చీరాలు ఎంత డెవలప్ అయిందో మీ పాకల పీచు కూడా అభివృద్ధి చేస్తామని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ కార్యకర్తలు ఇదే ఉత్సాహంతో మనందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా ఈ పార్టీకి అండగా ఉండాలని ఏ కష్టం వచ్చినా ఈ నియోజకవర్గం దామజల సత్య ఎప్పుడూ మీ వెంట ఉంటాడని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన సింగరాయకొండ మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు గ్రామ పార్టీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.